హాయ్ అండి. ఈరోజైతే బాబుకి లంచ్ బాక్స్ లేదు, ఓన్లీ సార్కి ఒక్కరికే చేశాను. కొర్రన్నం, ఉలవచారు, ఎగ్ ఫ్రై చేసి పెట్టాను. ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే ముందు రోజు ఏం పిండిలు ప్రిపేర్ చేయలేదు. ఇక పిండి ఏమి రెడీగా లేకపోతే ఉప్మానే కదండి దిక్కు. మామూలుగానే ఉప్మా అసలు ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంటాను. ఈసారి అయితే ఉప్మాలో ఇలా ఓట్స్ వేస్తున్నాను. ఎక్కువగా ఈ గోధుమ రవ్వ ఉప్మాలో సేమియా వేస్తుంటాను. అప్పుడైతే కాస్త ఇష్టంగా తింటారని ఈ ప్రయత్నం చేస్తుంటాను. ఇక ఒకవైపు ఉప్మా రెడీ అయిపోయింది. ఇక సార్కి లంచ్ బాక్స్ల కోసం ఇలా ఎగ్ ఫ్రై చేశాను. ఇక మా సార్ లంచ్ బాక్స్కి అయితే కొర్రలు అన్నం వండాను. ఈ ఎగ్ ఫ్రై అన్నంలోకి బాగుంటుంది కానీ కొర్రల అన్నంలోకి బాగోదు. ఈ కొర్రలు, సామలు, ఊదలు వీటన్నిటికీ సూప్ కర్రీలు అయితేనే బాగుంటుంది. ఇక వెంటనే ఒక గ్లాస్ ఉలవలు తీసుకొని గుగ్గిలు చేసి ఇలా చారు చేస్తున్నాను. ఈ ఉలవల చారు రెసిపీని నేను నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళుంటే ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇక ఈ ఉలవల చారు అయితే రెడీ అయిపోయింది. చారు తాలింపు చేసేసి తర్వాత గుగ్గిలను కూడా తాలింపు చేశాను. ఇక ఈ రోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఐటమ్స్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.